అయోధ్యలో విరాళాల మాయం వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. పలుచోట్ల సిట్ సోదాలు నిర్వహించింది. పలుచోట్ల నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు అధికారులు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాల్ని సేకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో సిట్ సోదాలు చేసింది. సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు సిట్ అధికారులు ఆసక్తి చూపలేదు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. అయోధ్య నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటిది 8 మంది ఇల్లు దాదాపు మనకు అరెస్ట్ అయినటువంటి అయోధ్య రామ మందిరంలో ప్రధాన నిందితులుగా సిట్ అరెస్ట్ చేసినటువంటిది. వీరిపై దర్యాప్తు జరుగుతుంది. రాత్రి కొంతమంది రాళ్ల దాడి చేశారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. మరొక వైపు రేపు కోర్టు ముందు కూడా 8 మందిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా పలు చోట్ల కూడా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల క్రితంగా కూడా చాలా కీలకంగా కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు ఒక ప్లేస్ లో మరొక ప్లేస్ లో కూడా హాస్టల్ కి సంబంధించినటువంటి హాస్టల్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు మరొక 3 లక్షల రూపాయలు కూడా దొరకడము. అనంతరము పలు చోట్ల కూడా వీరికి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు కంటిన్యూగా జరుగుతుంది. ఈ రోజు ఉదయము ప్రత్యేకంగా మరొకసారి కూడా ఇక్కడ వీరి ఇళ్లకు కూడా రావడము, ఉదయం నుంచి కూడా కొంత ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని కూడా కొంత దర్యాప్తు చేస్తున్నటువంటిది. మరొకటి ఉదయం నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి సమాచారం కొరకు కూడా ఇల్లంతా కూడా సోదాలు ప్రత్యేకంగా 3 గంటల పాటు జరిగినటువంటి దర్యాప్తులో అనేక అంశాలను కూడా అంటే వారితో మాట్లాడాము. కానీ ఇప్పుడు దేని గురించి మేము మాట్లాడడానికి అంటే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము కాబట్టి దీనిపై మేము మాట్లాడము అంటూ కూడా చెప్పినటువంటిది. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు దాదాపు 3 గంటల విచారణ జరిగింది. లోపల నుంచి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. ప్రస్తుతము ఇంటికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఇంట్లో అక్కడే ఉన్నారు. మరి కొంతమంది కూడా పోలీసులు కూడా లోపల ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ డీజీపీకి సంబంధించినటువంటి అధికారులు వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూసాం. ప్రస్తుతం మాత్రము అయోధ్యలో సిట్ బృందము దర్యాప్తు సోదాలతో ఉత్కంఠ లేపుతున్నటువంటి ఇది స్వర్గధామం. వీరు ఎవరైతే నిందితులు టిన్ను తర్వాత ఆయన అనుచరులకు సంబంధించినటువంటి వీధి ఇది. దాదాపు ఈ వీధిలోనే వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఉదయం నుంచి కూడా సోదాలు జరిగినటువంటి. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ రాహుల్తో అయోధ్య. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భూ కబ్జాకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.